అందరికీ నమస్కారం. శ్రీ శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ఈరోజు భగవత్ స్వరూపమైన శివలింగాన్ని సాకారమైన విగ్రహ పూజా రహస్యమును, దాని మహత్యమును గురించి తెలుసుకుందాం. సూత మహర్షి ఇలా అన్నారు: సౌనక, శ్రవణ కీర్తన మననములను 3 సాధనలను చేయుటకు సమర్థుడు కానివాడు శివలింగమును, శివాకారమును స్థాపించి పూజించవలెను. అట్టివాడు సంసార సాగరమును తరింపగలడు. వంచన, కపటము లేకుండా శక్తి కొలది ధనరాశిని సంపాదించి శివలింగమునకు గాని, శివమూర్తి సేవకు గాని సమర్పించాలి. వాటిని నిరంతరము పూజించాలి. దాని కొరకు భక్తిభావముతో మండపము, గోపురము, తీర్థము, మఠము, క్షేత్రమును స్థాపించాలి. ఉత్సవమును జరపాలి. వస్త్రము, గంధము, పుష్పములు, ధూపదీపములను సమర్పించాలి. శాకాదులను, వ్యంజనములతో కూడిన రకరకములైన భక్ష్యభోజనములను, అన్నమును నైవేద్యముగా సమర్పించాలి. ఛత్రము అంటే గొడుగు, ధ్వజము, వ్యజనము, చామరము, మిగతా అలంకరణములతో కూడి రాజోపచారముల వలె వస్తువులన్నిటినీ శివలింగమునకు లేక శివాకారమునకు సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారములు చేసి శక్తి కొలది జపము చేయాలి. ఆవాహనము మొదలుకొని విసర్జనము వరకు సకల కార్యములను ప్రతిదినము భక్తిభావముతో సంపన్నము చేయాలి. ఈ విధముగా శివలింగమును లేక శివుని ఆకారమును స్థాపించి భగవంతుడగు శంకరుని పూజించాలి. శ్రవణాది సాధనముల అనుష్ఠానము చెయ్యలేని మానవుడు కూడా ఇట్లు పూజిస్తే భగవంతుడగు పరమశివుడు అతనికి ప్రసన్నుడై సిద్ధిని ప్రసాదిస్తారు. పూర్వము చాలామంది మహాత్ములు లింగమును మరియు శివుని మూర్తిని పూజించటం వలనే భవబంధముల నుండి ముక్తులయ్యారు. అప్పుడు మహర్షులందరూ ఇలా ప్రశ్నించారు: మూర్తి అందే సర్వత్ర దేవతల పూజ జరుగును, లింగమునందు కాదు కదా? కానీ భగవంతుడగు శివ పూజ అన్ని చోట్ల మూర్తి అందును లింగమునందును కూడా ఎందుకు చేయాలి అని ప్రశ్నించారు. అప్పుడు సూత మహర్షి ఏమన్నారంటే: మునీశ్వరులారా, మీ ఈ ప్రశ్న మిక్కిలి పవిత్రమైనది, అద్భుతమైనది. ఈ విషయమునందు మహాదేవుడే చెప్పుటకు సమర్థుడవుతారు. ఇతరులెవ్వరూ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ విషయమును ప్రస్తావించలేదు. ఈ ప్రశ్నకు సమాధానముగా పరమశివుడు చెప్పిన దానిని, గురుముఖమున నేను విన్నదానిని క్రమముగా మీకు తెలుపుతాను. భగవంతుడైన శివుడు ఒక్కడే బ్రహ్మరూపుడు కనుక నిష్కలుడు అంటే నిరాకారుడు అని చెప్పబడ్డారు. ఆ స్వామి సాకారుడు కనుక ఆయనను సకలుడు అని కూడా చెప్తారు. కనుక సకలుడు, నిష్కలుడు రెండును ఆ దేవదేవుడే. పరమశివుడు నిష్కలుడు, నిరాకారుడైన కారణమునే ఆ స్వామి పూజకు ఆధారమైన లింగము కూడా నిరాకారముగానే మనకు ప్రాప్తిస్తుంది. అంటే శివలింగము శివుని యొక్క నిరాకార రూపమునకు ప్రతీక అవును. ఇదే విధముగా శివుడు సకలుడు లేక సాకారుడు అయిన కారణమున ఆ ప్రభువును పూజించుటకు ఆధారమైన విగ్రహము సాకారముగా ప్రాప్తిస్తుంది. అంటే పరమశివుని ఆకారమైన విగ్రహము ఆయన సాకార స్వరూపమునకు ప్రతీక అవును. సకల అకల అంటే సమస్త అంగ ఆకారముతో కూడిన సాకారుడు మరియు అంగ ఆకారము పూర్తిగా లేని నిరాకారుడు. సకల అకల రూపములు కలిగినవాడు కనుకనే ఆ స్వామి బ్రహ్మశబ్దముచే తెలియబడు పరమాత్మ. ప్రజలందరూ లింగమును, మూర్తిని రెండిటి యందును ఎల్లవేళలా భగవంతుడగు పరమశివుని పూజిస్తారు. పరమశివునితో వేరైన దేవతలున్నారు. వారు సాక్షాత్తు బ్రహ్మలు కారు కనుక వారి కొరకు నిరాకార లింగములు ఉపలబ్ధములు కావు. పూర్వము బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడైన సనత్కుమార మహాముని ఇదే ప్రశ్నను మందరాచలమునందు నందికేశ్వరుణ్ణి అడిగారు. సనత్కుమారుడు ఏమని అడిగారంటే: స్వామి, శివుడు కాక వేరుగా ఉన్న దేవతలందరినీ పూజించుటకు అన్ని చోట్ల అధిక సంఖ్యలో వేరు ఆకారములే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కేవలము భగవంతుడగు పరమశివుని పూజయందే లింగము మరియు ఆకారము రెండూ ఉపయోగములో కనిపిస్తున్నాయి. కళ్యాణప్రదుడవగు నందికేశ్వర, ఈ విషయమునందు తత్వము నాకు బోధించండి అని అడిగారు. అప్పుడు నందికేశ్వరుడు ఏమన్నారంటే: పాపరహితుడవైన బ్రహ్మకుమార, ఇది మిగుల గోపనీయ విషయము.
మా వంటి వారెవ్వరునూ దీనికి సమాధానము చెప్పరు. శివలింగము సాక్షాత్తు బ్రహ్మకు ప్రతీక. మీరు శివభక్తులు కనుక భగవంతుడగు పరమశివుడు ఈ విషయమున చెప్పిన మాటలను మీకు నివేదిస్తాను. శివభగవానుడు బ్రహ్మస్వరూపుడు, నిరాకారుడు. ఆ స్వామి పూజ కొరకే నిష్కల లింగము ఉపయోగపడుతుంది. సకల వేదములు కూడా దీనిని వక్కానిస్తాయి. సనత్కుమారుడు అప్పుడు ఇలా తెలిపారు. భాగ్యశాలివగు యోగీంద్ర, భగవానుడగు శివుడు మరియు ఇతర దేవతల పూజలందు లింగము మరియు వేరు శివాకారము యొక్క ప్రాచారము గోప్యమని తెలిపారు. ఇది యథార్థము. కనుక లింగము, శివాకారమూర్తి మొదలగు వాటి ఉత్పత్తిని గురించిన ఉత్తమ వృత్తాంతమును ఇప్పుడు నేను వినదలుచుకున్నాను. శివలింగము ప్రకటితమైన వృత్తాంతమును నాకు తెలపండి. దీనికి సమాధానముగా నందికేశ్వరుడు భగవంతుడగు పరమశివుని నిష్కల స్వరూపమగు లింగ ఆవిర్భావ ప్రసంగమును వినిపించ ప్రారంభించారు. ఆయన బ్రహ్మ విష్ణువుల వివాదమును, దేవతల వ్యాకులతను, చింతను, దేవతల దివ్య కైలాస శిఖరమునకు వెళ్ళటం, వారు చంద్రశేఖర మహాదేవుని స్తుతించటం, దేవతల చేత ప్రేరితుడయి మహాదేవుడు బ్రహ్మ విష్ణువు యొక్క వివాద స్థలమునకు విచ్చేయటం, ఇరువురి మధ్య నిష్కలము, ఆద్యంతరహితము, భయంకరమైన అగ్నిస్తంభ రూపమున ఆ స్వామి ప్రకటితుడగుట మొదలగు ప్రాసంగిక గాథలను చెబుతాను. తదనంతరము శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణువుల మధ్య ఇరువురి ద్వారా ఆ జ్యోతిర్మయ స్తంభము యొక్క పొడవు, లోతులను గమనించు చేష్ట చేయటం, కౌతకి పుష్పము యొక్క శాపము, వరదానము మొదలగు ప్రసంగములను కూడా వినిపిస్తాను అని చెప్పారు. నందికేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంఘటనను సనత్కుమారుడికి వివరిస్తున్నారు. బ్రహ్మ విష్ణువు ఇరువురును భగవంతుడగు శంకరునకు చేతులు జోడించి ప్రణమిల్లారు. ఆ స్వామికి ఇరువైపులా నిశ్శబ్దముగా నిలిచారు. తరువాత వారు అక్కడ సాక్షాత్తు ప్రకటితుడైన పూజనీయుడగు మహాదేవునకు ఒక ఉత్తమ ఆసనమును అమర్చి పవిత్రమైన పురుష వస్తువులతో ఆ స్వామిని పూజించారు. చాలా కాలము వరకు వికృత భావము పొందనటువంటి సుస్థిరముగా ఉండు వస్తువులను పురుష వస్తువులు అంటారు. కొంతకాలము మాత్రమే నిలిచి క్షణభంగురమైన వస్తువులను ప్రాకృత వస్తువులు అని అంటారు. ఈ విధమైన వస్తువుల రెండు రూపములను తెలుసుకోవాలి. భగవంతుడగు శివుని ఏ పురుష వస్తువులతో వారు పూజిస్తారో ఆ విషయము చెప్పబడినది. హారములు, మూపురములు, కేయూరములు, కిరీటము, మణులతో శోభాయమైన కుండలములు, యజ్ఞోపవీతము, ఉత్తరీయ వస్త్రము, పుష్పమాల, పట్టు వస్త్రము, హారము, ముద్రిక, పుష్పము, తాంబూలము, కర్పూరము, చందనము, సుగంధ ద్రవ్యము, అనులేపనము, ధూపము, దీపము, తెల్లని గొడుగు, వ్యజనము, ధ్వజము, విసనకర్ర ఇంకా ఇతరములైన దివ్య కానుకల ద్వారా పూజించారు. ఆ వైభవము వాక్కునకు మనస్సునకు అతీతమైనది. అది కేవలము పశుపతికే అంటే పరమాత్మ యోగ్యమైనది. వాటిని పశువు అంటే బద్ధజీవి ఎప్పుడునూ పొందలేడు. వారిరువురును తమ స్వామి అయిన మహేశ్వరుని పూజింతురు. అందరికంటే ముందు బ్రహ్మను, విష్ణువును, పరమాత్మయగు శంకరుని పూజించారు. భగవానుడగు శివుడు వీటిచే ప్రసన్నుడయి అక్కడ భక్తిపూర్వకముగా నమ్రతతో నిలుచుని ఉన్న ఆ ఇరువురి దేవతలతో చిరునవ్వు నవ్వుతూ ఇట్లా అన్నారు. పుత్రులారా, నేటి దినము ఒక మహత్తరమైనది. ఈరోజు నేను మీ చేత పూజింపబడి మిగుల ప్రసన్నుడనయ్యాను. ఈ కారణమున ఈ దినము మిగులు పవిత్రమై గొప్ప మహత్యమును సంతరించుకుంది. ఈనాటి తిథి శివరాత్రి అను పేరుతో ప్రశస్తిగాంచి నాకు పరమ ప్రియమైనదవును. ఈ సమయములో నా యొక్క లింగమును, వేదమును పూజించినట్టి పురుషుడు జగత్తును సృష్టించు, పాలించు మొదలగు కార్యములను కూడా చేయగలడు. ఇక్కడ లింగము అంటే నిష్కలము అంటే అంగ ఆకృతిచే కూడిన నిరాకార స్వరూపము అని అర్థం. వేదము అంటే సకల సాకార రూపమునకు ప్రతీక అంటే విగ్రహము అని అర్థం.
శివరాత్రి రోజు రాత్రింబవలు నిరాహారుడయి అంటే ఉపవాసం ఉండి జితేంద్రియుడయి తన శక్తి కొలది నిశ్చల భావముతో శాస్త్రోక్తముగా నన్ను పూజించెడి వానికి కలుగు ఫలమును వర్ణిస్తాను వినండి. నిరంతరము 1 సంవత్సరము నన్ను పూజించువానికి కలుగు ఫలమంతయు కేవలము శివరాత్రి నాడు నన్ను పూజించిన వారికి అప్పటికప్పుడే ఆ ఫలము లభిస్తుంది. పూర్ణ చంద్రుడు ఉదయించగా సముద్రము వృద్ధి పొందునట్లు ఈ శివరాత్రి నా ధర్మము వృద్ధి పొందే దినము. ఈ తిథియందు నన్ను ప్రతిష్ఠించుట మొదలగు మంగళకరములగు ఉత్సవములు జరపాలి. మొదట నేను జ్యోతిర్మయ స్తంభము నుండి ప్రకటితుడనైనప్పుడు ఆ దినము మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్రముతో కూడిన పూర్ణిమ లేక ప్రతిపద అయి ఉండెను. మార్గశిర మాసమునందు ఆర్ద్ర నక్షత్ర సమయమున పార్వతీతో కూడిన నన్ను దర్శించినను లేక నా విగ్రహమును లేక నా ఆకారమును లేక లింగమును దర్శించినవాడు నాకు కార్తికేయుని కంటే కూడా మిక్కిలి ప్రియుడవుతాడు. ఆ శుభదినమున నా దర్శన మాత్రము చేత సంపూర్ణ ఫలమును పొందుతారు. నన్ను దర్శించి నన్ను పూజిస్తే లభించు ఫలము వాక్కు ద్వారా వర్ణించేది కాదు. అక్కడ నేను లింగ రూపమున ప్రకటితుడనై పెరిగి పెద్దవాడనయ్యాను కనుక ఆ లింగము కారణముగా ఈ భూతలము లింగస్థానము అను పేరుతో ప్రసిద్ధమైనది. ప్రపంచమునందలి ప్రజలు దీనిని దర్శించి పూజించుటకు అనువుగా ఈ అనాది అనంతమైన జ్యోతి స్తంభము లేక జ్యోతిర్మయ లింగము మిక్కిలి చిన్నదైపోతుంది. ఈ లింగము అన్ని విధములైన భోగములను సులభముగా సమకూరుస్తుంది. భోగానుభవములను మోక్షమును పొందుటకు ఇది ఒకే ఒక్క సాధనము. దీని దర్శనము స్పర్శ ధ్యానము ఈ ప్రాణులను జనన మరణములను బాధల నుండి ముక్తిని కలిగిస్తుంది. అగ్ని పర్వతము వలె ఇచ్చట ప్రకటితమైన ఈ శివలింగ కారణమున ఈ స్థలము అరుణాచలము అను పేరుతో ప్రసిద్ధి చెందును. ఇక్కడ అనేకములైన గొప్ప గొప్ప తీర్థములు వెలుస్తాయి. ఈ స్థలమునందు నివసించిన లేక మరణించిన జీవులకు మోక్షము కూడా లభిస్తుంది. సకల నిష్కలములు 2 రూపములు నావే. ఇతరులెవ్వరికీ అట్టి రూపములు లేవు. మొదట నేను స్తంభ రూపమును ప్రకటితుడనయ్యాను. తరువాత నా ఈ రూపమున సాక్షాత్కరించాను. బ్రహ్మభావము నా నిష్కల రూపము, మహేశ్వర భావము సకల రూపము. ఈ 2 నా సిద్ధ రూపములే. నేనే పరబ్రహ్మ పరమాత్మను. కలతో కూడినది అకలమైనది రెండును నా ఈ స్వరూపమే. బ్రహ్మరూపుడనగు కారణమున నేనే ఈశ్వరుడను. జీవులను అనుగ్రహించుట మొదలగునవి నా కార్యములు. బ్రహ్మకేశవులారా, నేను అందరి యందును వ్యాప్తుడను. జగత్తును వృద్ధి చేయువాడను కనుకనే బ్రహ్మయని పిలువబడుతున్నాను. సర్వరూపముతో సర్వత్రా స్థితుడనై వ్యాపకుడునై ఉన్నాను కనుక సకలమునకును ఆత్మను. స్వర్గము నుండి అనుగ్రహము వరకు అంటే ఆత్మ లేక ఈశ్వరునితో భిన్నమైన అని అర్థము. స్వర్గము నుండి అనుగ్రహము వరకు జగత్తుకు సంబంధించినవి 5 కార్యములు కలవు. అవి ఎల్లవేళలా నావే. నావి తప్ప ఇతరులెవ్వరివి కావు. నేనే సమస్తమునకు ఈశ్వరుడను. మొదట నా బ్రహ్మరూపమును బోధపరుచుటకు నిష్కల లింగముగా ప్రకటితుడనయ్యాను. తరువాత అజ్ఞాత పరమేశ్వరుని సాక్షాత్కారమొనరింపచేయుటకు నేను సాక్షాత్తు జగదీశ్వరునిగా సకల రూపమునందు అప్పటికప్పుడు ప్రకటితుడనయ్యాను. అందువలన నాలో ఉన్న ఈశత్వమునే నా సకల రూపమని తెలుసుకొనవలెను. నా ఈ నిష్కల స్తంభము నా బ్రహ్మస్వరూపమును బోధపరచునదిగా ఎరుగవలెను. ఇది నా యొక్క లింగమే అంటే చిహ్నము. మీరిరువురు ప్రతిదినము ఇక్కడ ఉండి దీనిని పూజించండి. ఇది నా స్వరూపమే, నా సామీప్యమునకు చేర్చు సాధనము. లింగమునకు లింగికి ఎప్పుడునూ భేదము లేదు కనుక ఈ లింగమును మహాత్ములైన వారు కూడా పూజింపవలెను. ఉపాసకుడు నాతో సమానత్వమును పొందింపజేయు ఫలము నా లింగమును స్థాపించిన దాని వలన పొందును. ఒకదాని తరువాత ఒక శివలింగమును స్థాపించినచో నాతో ఏకమగు ఫలము లభిస్తుంది. ప్రధానముగా శివలింగమును స్థాపించవలను. ఇక్కడ శివునితో ఏకమగు ఫలము అంటే మోక్షము అని అర్థం. మూర్తిని స్థాపించుట దానికంటే గౌణకర్మయగును. సవేర అంటే ఆకారముతో కూడిన అని అర్థం.
సవేర లింగము అన్ని వైపుల నుండి లోపించినప్పటికీ కూడా ఆ స్థలము క్షేత్రమని చెప్పబడదు. వచ్చే వీడియోలో ప్రణవము, పంచాక్షరి మంత్రముల మహత్యము, బ్రహ్మ విష్ణువుల ద్వారా భగవంతుడకు శివస్తుతి, వారి అంతర్ధానమును గురించి తెలుసుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.